ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇన్సెంటివ్ అమౌంట్ రైతులకు కానీ మరియు రీలర్లకు కానీ ఇంతవరకు 36 నెలల నుంచి బకాయిలు పడ్డారు ప్రభుత్వం వారు. ఇంతవరకు ఏ ఊరికి అకౌంట్లోకి వేయలేదు. కాబట్టి మాకు రీలర్స్కి ఆదుకోవాలన్నా రైతులకు ఆదుకోవాలన్నా ఆ ఇన్సెంటివ్ అనే అమౌంట్ కొంచెం త్వరగా వస్తే మేము అందరము అటెండ్ అవుతాము, కొంచెం అభివృద్ధి చెందుతాము అని చెప్పి మీ న్యూస్ ద్వారా మేము తెలియజేస్తున్నాము. కదిరి రీలర్గా మేము తెలియజేయడం ఏమనగా, కదిరిలో రీలింగ్ యూనిట్లు మరి రైతులు అందరూ కలిసి స్ట్రైక్ చేయడం ఏమంటే, మాకు చాలా ఇబ్బంది, చాలా నష్టపోతున్నాం మేము. గవర్నమెంట్ సహాయం లేకపోతే ఈ వ్యవస్థ జరగదు. అందుకని గవర్నమెంటు ఈ వ్యవస్థని దాదాపు 15 ఏళ్ళ నుండి ఈ వ్యవస్థని కాపాడుకుంటూ వచ్చారు ప్రభుత్వము. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఏ సహకారము లేదు. రైతుకు పంట నష్టపరిహారం ఇస్తాండ్రి, వెంటనే చెక్కు ఇస్తాండ్రి నష్టపోతే, అటువంటిది ఇవ్వలేదు. మందులు సబ్సిడీగా ఇస్తాండ్రి, అది కూడా ఇవ్వలేదు. రీలర్లకైతే ఇన్సెంటివ్ ఇవ్వలేదు. మా షెడ్డు డబ్బులు ఇవ్వలేదు, షెడ్డుకు సబ్సిడీలు ఇస్తాండ్రి, అది కూడా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వము చాలా ఇబ్బంది పెడుతుంది. మాకు రావాల్సిన బకాయిలు మాకు ఇవ్వాలని కోరుతున్నాం. బడ్ రైతులకు విజ్ఞప్తి, మాకు ఇన్స్టిట్యూట్ 50 రూపాయల డబ్బులు రాలేదు. 2 సంవత్సరాల నుండి ఏం చేసినా ఏదో అది అంత డబ్బులు వస్తే ఇంత జమ అవుతుందని బాధపడుతున్నాము. అందుకే స్ట్రైక్లు పాల్గొన్నాము. ఇంకా డబ్బులు వస్తే మేము ఇప్పుడు రావాలని మాకు కోరుతున్నాము.